నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. గత 20 సంవత్సరాలుగా మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సులలో ఎంతో మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ విద్యారంగంలో అగ్రగామిగా పేరుగాంచిన సంస్థ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. ఈ విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులు ఇప్పటికే దాదాపు 20,000 మందికి పైగా దేశ విదేశాల్లో ప్రముఖ 5 స్టార్ హోటల్స్, మల్టీనేషనల్ కంపెనీస్, ఏవియేషన్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సంస్థలలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఉన్నత ఉద్యోగులుగా స్థిరపడ్డారు. విశాఖపట్నంలోని ద్వారకానగర్ మరియు సాగర్ నగర్ లో, హైదరాబాద్ లోని మియాపూర్ మరియు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలో అండ్ సేర్లింగంపల్లిలో 5 క్యాంపస్లను సన్ ఇంటర్నేషనల్ విజయవంతంగా నడుపుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తోంది. సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ కోర్సుల యొక్క ప్రత్యేకతలు, వాటి వల్ల భవిష్యత్ ఉపయోగాలు మనతో చర్చించడానికి సన్ ఇంటర్నేషనల్ నుంచి క్యాంపస్ హెడ్ క్రాంతి గారు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే క్రాంతి గారు. నమస్తే అండి. క్రాంతి గారితో మాట్లాడే కంటే ముందు సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ యొక్క ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించిన ఏదైనా ఒకసారి చూద్దాం. ఓకే క్రాంతి గారు, అంతకంటే ముందుగా సన్ ఇంటర్నేషనల్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఏవే కోర్సులు అందిస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి చెప్పండి. తప్పకుండా అండి. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ కి మా దగ్గర బీబీఏలో 3 స్పెషలైజేషన్స్ మేము ఆఫర్ చేస్తున్నామండి. ఒకటి బీబీఏ జనరల్, ఇంకొకటి బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, ఇంకొకటి బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం అండి. అలాగే బీకామ్ కంప్యూటర్స్ కూడా మా క్యాంపస్ లో అవైలబుల్ గా ఉంది. అలాగే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ కి అయితే బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, అలాగే బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ మేము ఆఫర్ చేస్తున్నాము. అండ్ బ్యాచులర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా మేము ఆఫర్ చేస్తున్నామండి. 10th కంప్లీట్ అయిన తర్వాత మా కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మా దగ్గర 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అవైలబుల్ గా ఉందండి. 10+ అంటే 2+3 అంటే ఇంటర్ ప్లస్ 3 years డిగ్రీ ప్రోగ్రామ్, 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అని మనం చెప్పచ్చండి. 4 years కాలేజ్ లో చదువుకుంటారు, 1 year కంప్లీట్ గా ట్రైనింగ్ కి వెళ్ళిపోతారండి. సో ఫీజు కూడా 4 years కి పే చేస్తే సరిపోతుంది. అలాగే డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కూడా మేము ఆఫర్ చేస్తున్నామండి. 1.5 year కోర్స్, 1 year క్యాంపస్ లో మనం చదువుకుంటారు అండ్ 6 months కంప్లీట్ గా ట్రైనింగ్ కి వెళ్ళిపోతారు. డిగ్రీ లేదా బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ కి అయితే మా దగ్గర ఎంబీఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. పీజీలో ఎంబీఏలో స్పెషలైజేషన్స్ మా దగ్గర జనరల్ ఉంది, అంటే దీంట్లో ఫినాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఐటీ డిపార్ట్మెంట్స్ ని మేము కవర్ చేస్తాము. డ్యూయల్ స్పెషలైజేషన్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అంటే హెచ్ఆర్ ఫినాన్స్ కానివ్వండి, హెచ్ఆర్ మార్కెటింగ్ కానివ్వండి, లేదా ఐటీ ఫినాన్స్ తీసుకునే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్ కి మా దగ్గర డ్యూయల్ స్పెషలైజేషన్ మేము ఆఫర్ చేస్తున్నాము. అలాగే ఎంబీఏలో హోటల్ మేనేజ్మెంట్ మన దగ్గర అవైలబుల్ గా ఉందండి. టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఎంబీఏ టీహెచ్ఎం అంటాము. ఇది 2 years కోర్స్ అండి. ఈ కోర్స్ కనుక చదివితే అబ్రాడ్ వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువగా వస్తాయండి. ఓకే రైట్. సన్ ఇంటర్నేషనల్ కి సంబంధించిన స్పెషల్ ఏవి ఇప్పుడు ఒకసారి చూద్దాం. Never serious about life. My careless attitude was a concern for my people. Luckily, I studied at a great place, and that made all the difference. Today, I'm the master chef at a 5-star hotel and serving my first guest. Today is my big day. This is the bright side, thanks to Sun. I'm always at the forefront of breaking conventions, thinking beyond the obvious. That made me go against my parents' wishes and choose business management. Today, I'm a successful manager presenting a company's sales strategy. Today is my big day. This is the bright side, thanks to Sun. Everyone dreams of making it big in life, but only a few make it to the top because they are fortunate to be at the right place at the right time. That makes the future bright. This is where dreams are built. And I still remember my first day of college. My first day was filled with surprises.
I was overwhelmed by the director's inspirational message and warm welcome. It felt like a family bonding, and I was happy to be a part of the Sun family. I was always in a playful mood. I chopped the vegetables the wrong way. It was tough to focus on work. When I tried, I picked up the wrong tool. At Sun, we are blessed to have teachers who strive for our perfection. My first time in a group discussion was feeling so nervous. I had a lot to say but couldn't. Our director advised me to have a good eye contact with others in the group. That boosted my confidence and made others attentive. These seeds of motivation at Sun made me a great speaker. Sun believes in the real spirit of Atithi Devo Bhava and trains us on the art of welcoming guests and front office management in a real environment. This is where the classroom theory meets practical exposure. The interactive classroom sessions inspired hope, ignited imagination, and instilled a love of learning. We enjoyed and savored every bit of it. Our professors had answers to all the questions to come. A good ambience sets the right mood. At Sun, we were trained to create a better one, and sometimes even the best. The excellent lab facility kept us in sync with technology and made us better managers. Good health starts with good food. The Food and Nutrition Lab works on this principle to make the world a healthy place. The mock restaurant setup gave more practical insights into the world of hotel management. An investment in knowledge pays the best interest. We constantly improved our learning curve with the wealth of books in the library. We all make mistakes, but the faculty at Sun ensures that you learn from your mistakes and become experts. The guest lectures at Sun motivated and transformed us into future leaders. They also left us with many fond memories. Food presentation is essential to the success of a dish, and we perfected it. The college encouraged us in cultural and sports events that built a well-rounded profile. The mock interview guidance made us placement ready. Industry experts gave valuable inputs to work on new ideas. The corporate internships helped us build a successful career. We were at the right place at the right time and fulfilled our dreams. We followed the Sun's path, and now success follows us. Sun International Institute of Tourism and Management. Visakhapatnam, Rishikonda, Hyderabad. క్రాంతి గారు, ఐఐపి అంటే ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి ఒకసారి చెప్పండి. ఐఐపి అంటే ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అండి. ఈ కోర్సెస్ జనరల్ గా మనం వింటే డిగ్రీ చదివితే వీళ్ళకి జాబ్స్ వచ్చేస్తాయా అని మనకు అనిపిస్తుందండి. కానీ మా దగ్గర ఉన్న ప్రతి కోర్స్ కూడా ఇండస్ట్రీస్ తో సమ్మిళితమై ఉన్న ప్రోగ్రామ్స్ అన్నమాట. అంటే మా దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ ని వాళ్ళ కోర్స్ కి సంబంధించిన ఇండస్ట్రీస్ కి మేము తీసుకెళ్లి చూపిస్తాము. ఇండస్ట్రీ విజిట్స్ అట్లీస్ట్ అంటే వాళ్ళ డిగ్రీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయే లోపు వాళ్ళకి మినిమం వన్స్ ఆర్ ట్వైస్ మేము ఇండస్ట్రీస్ తీసుకెళ్లి
వీళ్ళు చూపించడం ద్వారా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా గెయిన్ చేయగలుగుతారండి. అంటే ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ ఉంటే వీళ్ళకి 80% 90% అకాడమిక్స్ లో ఎంత బాగా పర్ఫామ్ చేసే స్టూడెంట్స్ అయినా కూడా మనకి ఆపర్చునిటీస్ రావడం చాలా కష్టంగా అయిపోయింది. సో మాక్సిమం వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ మేము ఇన్కల్కేట్ చేయడానికి మేము ట్రై చేస్తామండి. అలాగే ఇంటర్న్షిప్స్ మనం చెప్పొచ్చు. అంటే సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ మనము ఇంటర్న్షిప్స్ కి మనం ఎంకరేజ్ చేస్తామండి. ఇంటర్న్షిప్స్ అంటే ఏంటి, చదువుకుంటూ వీళ్ళు జాబ్ కి వెళ్తారు. అంటే 1 year కంప్లీట్ గా మన అకాడమిక్స్ ఫోకస్ చేస్తాము. సెకండ్ ఇయర్ కి వచ్చిన తర్వాత మనం ఇంటర్న్షిప్స్ కి పంపిస్తాము. అంటే వాళ్ళ సబ్జెక్ట్ కి రిలేటెడ్ ఇంటర్న్షిప్ మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి సబ్జెక్ట్ మీద ఎక్కువ గ్రిప్ వస్తుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగే స్టైఫండ్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారండి. అంటే డిపెండ్స్ ఆన్ ద కంపెనీ, అలాగే స్టూడెంట్ పర్ఫార్మెన్స్ బట్టి మినిమం 5,000 నుంచి స్టార్ట్ చేస్తే మాక్సిమం 25,000 ఎర్న్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా మా కాలేజ్ లో ఉన్నారండి. అలాగే ఈ కాలేజ్ లో, మన కాలేజ్ లో చదివే ప్రతి స్టూడెంట్ కి కూడా మినిమం 6 months నుంచి 1 year పాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ వీళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి 100% జాబ్ గ్యారంటీ అనేది మేము చెప్పగలుగుతున్నాం అన్నమాట. సో దీనికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి, ఇంత మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మా ప్రతి కోర్స్ కూడా ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అని మనం చెప్తాము. సో మా సక్సెస్ కి కారణం కూడా ఈ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అండి. ఓకే, ఇంటర్న్షిప్ గురించి మీరు చెప్పడం జరిగింది. మరి ఏ కంపెనీల్లో మీ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ చేస్తున్నారు? డిపెండ్స్ ఆన్ దేర్ కోర్స్ అండి. ఇప్పుడు బీబీఏ స్టూడెంట్స్ అనుకోండి మల్టీనేషనల్ కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారు. బీఎస్సీ స్టూడెంట్స్ అనుకోండి కార్పొరేట్ హాస్పిటల్స్ కానివ్వండి, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారు. అలాగే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అనుకోండి, వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో 5 star ప్రాపర్టీస్ లో వర్క్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ వైడ్ గా తీసుకుంటే మనకి 7 star ప్రాపర్టీస్ లో వర్క్ చేస్తున్నారు. 7 star రిసార్ట్స్ లో కూడా వీళ్ళు మా స్టూడెంట్స్ చాలా మంది వర్క్ చేస్తున్నారు. అంటే ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు అని చెప్పడం అనేది అతిశయోక్తి అని చెప్పొచ్చు. అంటే నేమ్ ఎనీ కంపెనీ అండి, మన సన్ కాలేజ్ స్టూడెంట్ ఖచ్చితంగా ఆ క్యాంపస్ ఆ కార్పొరేట్ కంపెనీస్ లో వర్క్ చేస్తూ కనిపిస్తూ ఉంటారండి. సో మీకు ఆ డీటెయిల్స్ కావాలి, మా ఓల్డ్ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారో మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి మా వెబ్సైట్ విజిట్ చేయండి, www.sun.edu.in. సో దాంట్లో మా ఓల్డ్ స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్, వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు, ఎంతెంత ప్యాకేజెస్ తో వర్క్ చేస్తున్నారో మీరు ఒకసారి తెలుసుకోవచ్చండి. ఓకే, ఏ హోటల్స్ లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసిన వారికి అవకాశాలు ఉన్నాయి? అండ్ ప్లేస్మెంట్స్, సాలరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా ఉంటున్నాయి వాళ్ళకి? సన్ కాలేజ్ లో అండి అంటే 21 సంవత్సరాలు లేదా 22 సంవత్సరాలు వచ్చేసరికి వీళ్ళకి జాబ్స్ వచ్చేస్తాయి. అంటే త్వరగా సెటిల్ అవ్వాలి, డిగ్రీ అయిపోగానే వీళ్ళకి జాబ్ ప్లేస్మెంట్స్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా సన్ కాలేజ్ ని విజిట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మనం ఈ ప్రోగ్రామ్స్ ని మనం ఇంత ఫోకస్ చేస్తాం కాబట్టి, ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్, వీళ్ళు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వీళ్ళకి 4 different సబ్జెక్ట్స్ ఉన్నాయండి. హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, ఫుడ్ ప్రొడక్షన్ అండ్ సర్వీస్. సో వీళ్ళు ఏ 4 డిపార్ట్మెంట్స్ లో ఎవరికి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు ఆ సైడ్ కి వెళ్ళొచ్చండి. సో దీంట్లో వీళ్ళకి చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. 5 star అండ్ మ్యారియట్ నుంచి మనం స్టార్ట్ చేసి లెమెంటరీలో వర్క్ చేస్తున్నారు. అలాగే ఇవాల్వ్ బ్యాక్ రిసార్ట్స్ లో మా స్టూడెంట్స్ చాలా మంది వర్క్ చేస్తున్నారు. ఆవాసాలో వర్క్ చేస్తున్నారు, ఐటీసీలో వర్క్ చేస్తున్నారు, నోవోటెల్లో వర్క్ చేస్తున్నారు. ఇలా లాడ్ ఆఫ్ అంటే హోటల్స్ లో మా స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారండి. మినిమం 15,000 వరకు వీళ్ళు స్టైఫండ్ పొందుతున్నారు. అలాగే వీళ్ళు ఇంటర్న్షిప్ చేసే సమయంలోనే వీళ్ళకి ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా హోటల్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే పర్మనెంట్ జాబ్ ఆ హోటల్లో కూడా వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత బాగుంటుందండి. సో వీళ్ళకి ఆపర్చునిటీస్ అయితే చాలా బాగున్నాయి. మావి 5 branches ఉన్నాయండి. ఆల్ టుగెదర్ 9 colleges ని మేము లీడ్ చేస్తున్నాము. సో మీకు నియర్ బై ఏ కాలేజ్ అయితే దగ్గర, ఏ క్యాంపస్ అయితే దగ్గర ఒక్కసారి మీరు విజిట్ చేస్తే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఓకే, హోటల్ మేనేజ్మెంట్ చేస్తే విద్యార్థుల భవిష్యత్ ఎలా ఉంటుంది అండ్ గ్రోత్ ఎలా ఉంటుంది వాళ్ళకు? చాలా బాగుంటుందండి. ఆల్ ఓవర్ ఇండియా అయితే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్లేస్మెంట్ ఇప్పిస్తామండి. ఇంటర్నేషనల్ వైడ్ వెళ్తే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంట్రీ. వాళ్ళు వీసా ఛార్జెస్ కానివ్వండి, ఫ్లైట్ ఛార్జెస్ అవి వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద కంట్రీ కరెన్సీ అండి. మినిమం 75,000 నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకి మాక్సిమం 1.5 lakh నుంచి 2.5 lakhs దాకా ఎర్న్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. వాళ్ళు ఓన్ స్టార్టప్స్ పెట్టుకోవచ్చు,
బేకరీస్ రన్ చేసుకోవచ్చు, లేదా క్లౌడ్ కిచెన్స్ పెట్టుకోవచ్చు. ఐ మీన్ చిన్న చిన్న స్టార్టప్స్ కూడా వీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ అంటే స్టూడెంట్స్ ఒపీనియన్ బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఆ పాత్ చాలా బాగుంటుందండి, చాలా బ్రైట్గా ఉంటుంది ఫ్యూచర్. ఎందుకంటే మన దగ్గర క్యాంపస్లో ఈ 4 సబ్జెక్ట్స్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించి మన దగ్గర ల్యాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వీళ్ళకి మార్నింగ్స్ ఎక్కువగా ప్రాక్టికల్స్ మీద మనం ఫోకస్ చేస్తామండి. సో ఈవినింగ్ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటే వీళ్ళకి ఇంకా మోర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఓకే, ఎంబీఏ బీబీఏ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, అసలు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళకి, అలాగే ఉద్యోగ అవకాశాలు, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయా? చాలా ఉంటాయండి. అంటే నేమ్ ఎనీ కంపెనీ, దాంట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆబ్వియస్ గా ఉంటుంది. సో అంటే ఒక చిన్న కంపెనీ నుంచి స్టార్ట్ చేస్తే మల్టీనేషనల్ కంపెనీస్ వరకు ఆ డిపార్ట్మెంట్స్ కంపల్సరీ ఉండటం వల్ల వీళ్ళకి ఆపర్చునిటీస్ కూడా అంతే లెవెల్లో ఉన్నాయండి. చాలా ఆపర్చునిటీస్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాయి. సో బీబీఏలో 3 స్పెషలైజేషన్స్ మేము ఆఫర్ చేస్తున్నాము. ఫస్ట్ థింగ్ జనరల్ అన్నమాట, దానిలో ఈ 3 సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి, ఫినాన్స్, హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్. బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ అండి. సో దాంట్లో వీళ్ళకి మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ తో పాటు వీళ్ళు బిజినెస్ అనలిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ బిజినెస్ సైడ్ వెళ్ళే ఆపర్చునిటీస్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. లేదు వీళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకున్నా కూడా ఈ 3 years డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా రన్నింగ్ సాఫ్ట్వేర్ ని వీళ్ళు నేర్చుకుంటే వీళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సైడ్ కూడా వెళ్ళొచ్చు. అలాగే బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం అండి. దిస్ ఇస్ కంప్లీట్లీ టోటలీ డిఫరెంట్ కోర్స్ అనమాట. సో ఈ కోర్స్ చదువుకున్న స్టూడెంట్స్ ఎక్కువగా మనకి ఎయిర్పోర్ట్స్ లో కనిపిస్తూ ఉంటారు, పాస్పోర్ట్ ఆఫీసర్స్, ఎంబసీస్, కాన్సులేట్స్ లో వర్క్ చేస్తారు, టూరిజం డిపార్ట్మెంట్స్, అలాగే ట్రావెల్ ఏజెన్సీస్, టూరిజం గైడ్స్ గా కూడా వీళ్ళు చాలా మంది ఆపర్చునిటీస్ గా గెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు ద ఎంబీఏ అండి, ఎంబీఏలో కూడా మనకి జనరల్ లో ఫినాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్ అండ్ ఐటీ. సో ఐటీ సైడ్ వెళ్ళాలనుకున్నా కూడా ఇది చాలా బాగుంటుందండి ఎంబీఏ కోర్స్. అలాగే ఎంబీఏలో టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. ఈ కోర్స్ చదివిన స్టూడెంట్స్ చాలా మంది ఎక్కువగా అబ్రాడ్ లో ఆపర్చునిటీస్ గెయిన్ చేస్తున్నారండి. అంటే చాలా ఫాస్ట్ గా వీళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి అనమాట. చాలా బాగుంటుందండి. ఎంబీఏ చదివిన 2 years ప్రోగ్రామ్ ఎంబీఏ చదివిన తర్వాత వీళ్ళకి డైరెక్ట్ గా రిలేషన్షిప్ మేనేజర్స్ గా జాబ్స్ వస్తాయి. స్టార్టింగ్ ప్యాకేజెస్ వీళ్ళకి 25 నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఇంకా బాగా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు కనుక మన కాలేజ్ లో మనం నేర్పిస్తాం, పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్పిస్తాం. అలాగే మన దగ్గర ప్లేస్మెంట్ సెల్ ఉందండి, డెడికేటెడ్ గా ట్రైనింగ్ ఇస్తాం మనం. అలాగే వీళ్ళు ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి ఏంటి ఇవంతా కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి వీళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా డైరెక్ట్ గా వచ్చేస్తాయండి. అంటే ట్రైనింగ్ అవసరం లేకుండానే, అంటే డ్యూరింగ్ ద అకాడమిక్స్ మనం ఇవన్నీ కవర్ చేస్తాం కాబట్టి వీళ్ళకి ప్లేస్మెంట్స్ రావటం చాలా ప్లస్ పాయింట్ అండి. అలాగే వీళ్ళకి మినిమం 25,000 తో స్టార్ట్ చేస్తే 35-40,000 earn చేస్తున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. అబ్రాడ్ లో అయితే మనకు తెలిసిన విషయమే. ఇంకా ప్యాకేజెస్ అనేవి చాలా బాగుంటాయి. ఓకే, మీ సంస్థ ద్వారా ఎలాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ అందిస్తున్నారు? మా దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అయిపోవాలి, మంచి లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకోవాలి అని మాది ముఖ్య ఉద్దేశం. దానివల్లే ఇంటర్నేషనల్ స్టడీ టూర్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము అందిస్తున్నామండి. అంటే మా దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కి కూడా ఒకసారి మేము అంటే డిగ్రీ స్టూడెంట్స్ అయితే 5th సెమిస్టర్ అయిపోయిన తర్వాత తీసుకెళ్తాం, ఎంబీఏ స్టూడెంట్స్ అయితే 3rd సెమిస్టర్ అయిపోయిన తర్వాత మేము తీసుకెళ్ళటం జరుగుతుంది. అంటే సింగపూర్ కానీ, థాయిలాండ్ కానీ, మలేషియా కానీ, దుబాయ్ కానీ ఏదో ఒక ప్లేస్ కండి 5 నుంచి 7 రోజుల వరకు మేము తీసుకెళ్లి, అంటే వీళ్ళతో పాటు ప్రొఫెసర్స్ కూడా ఉంటారండి, ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ వీళ్ళతో వెళ్ళి, అంటే ఇక్కడ మన ఎయిర్పోర్ట్ లో వీళ్ళు ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి రిటర్న్ ఫ్లైట్ దిగేంత వరకు అయ్యే ఖర్చు మొత్తం కూడా కాలేజే భరిస్తుంది. అంటే వీళ్ళకి ఫ్లైట్ ఛార్జెస్, వీసా ఛార్జెస్, అక్కడ ఫుడ్ ఉండటానికి, అలాగే అక్కడ ఉన్న మంచి మంచి ఇండస్ట్రీస్ అన్ని కూడా మనం తిప్పి చూపిస్తామన్నమాట. ఎందుకంటే అక్కడ ఎలా ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఎలా పనిచేస్తున్నాయి, అక్కడ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ కల్చర్ ఎలా ఉంది, సో ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలంటే ఇది చాలా హెల్ప్ అవుతుందండి. సో ఇండస్ట్రీ విజిట్ అనేది మనం ఇంటర్నేషనల్ వైడ్ గా ఒకటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాము. అలాగే ఆన్ జాబ్ ట్రైనింగ్ కావాలి, వీళ్ళకి ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కావాలి అనుకునే స్టూడెంట్స్ కి మన దగ్గర అది కూడా అవైలబుల్ గా ఉందండి. ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అంటే యుఎస్ కానివ్వండి, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మారిషియస్, దుబాయ్ ఇలాంటి ప్లేసెస్ లో మనం ట్రైనింగ్ కి పంపిస్తూ ఉంటాం. అట్ ద
ద సేమ్ టైం ప్లేస్మెంట్స్ కూడా అందిస్తున్నామండి. లేదు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా ఉందండి. 2 years డిగ్రీ ప్రోగ్రామ్ మన దగ్గర చదువుకుంటారు, మన కాలేజ్లో అకాడమిక్స్ చదువుకుంటారు. 1 year సింగపూర్ లో ఉంటారండి. అంటే 6 months అక్కడ అకాడమిక్స్ ఉంటాయి, 6 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇలా చాలా ఆపర్చునిటీస్ మా దగ్గర ఉన్నాయండి. అంటే ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ చాలా ఉన్నాయి. ఒకసారి క్యాంపస్ కి విజిట్ చేస్తే ఇంకొంచెం మీకు ఎలాబొరేటివ్ గా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. ఓకే, దీనికి సంబంధించి మరి అడ్మిషన్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? అడ్మిషన్ ప్రాసెస్ ఆన్లైన్ లో కూడా మీరు తీసుకోవచ్చండి. www.sun.edu.in లో మీరు ఒకసారి లాగిన్ అయ్యి మా ఆన్లైన్ బ్రోచర్, అలాగే మేము 150+ కంపెనీస్ తో మేము టైఅప్ అయి ఉన్నాము, ఆ వివరాలు, ప్లేస్మెంట్స్ వివరాలు, మీరు ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ వివరాలు అన్ని కూడా, అంటే ఇప్పటి వరకు మేము 20,000 మందికి పైగా మేము సక్సెస్ఫుల్ గా ప్లేస్మెంట్స్ అందించామండి. ఆ వివరాలన్నీ కూడా మీరు ఆ వెబ్సైట్ లో చూడొచ్చు. అక్కడ కూడా మీరు తీసుకోవచ్చండి అడ్మిషన్. లేదా మీరు నియర్ బై మాకు 9 కాలేజెస్ ఉన్నాయండి. హైదరాబాద్ లో రామ్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉందండి, అక్కడ 2 కాలేజెస్ ఉన్నాయి. మియాపూర్ లో 2 కాలేజెస్, అలాగే శేర్లింగంపల్లిలో 1 కాలేజ్ ఉందండి. వైజాగ్ లో అయితే 4 కాలేజెస్ ఉన్నాయండి. సో మీరు నియర్ బై ఏ బ్రాంచ్ కైనా కూడా మీరు ఒక్కసారి మీరు విజిట్ చేస్తే స్టూడెంట్, పేరెంట్, సో మీకు వివరాలు అందించడంతో పాటు అక్కడున్న బ్రాంచ్ హెడ్స్ తోటి మీకు ఒక ఇంటర్వ్యూ ఉంటుందండి. ఆ ఇంటర్వ్యూ కనుక మీరు త్రూ అయ్యారంటే మీకు అడ్మిషన్ కంప్లీట్ అయినట్టే. ఓకే, మరి సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఏమేం కోర్సెస్ ఉన్నాయి సన్ ఇంటర్నేషనల్ లో? సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కి అయితే వీళ్ళకి బిఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండి, చాలా బాగుంటుంది. దే ఆర్ నథింగ్ బట్ ఏ డాక్టర్స్ అండి. వీళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ లో వర్క్ చేస్తారు. 9 to 5 జాబ్, అంటే ఆడ్ టైమింగ్స్ లో ఉండదు వీళ్ళ జాబ్స్ అనేవి. సో మార్నింగ్స్ ఎక్కడైనా పార్ట్ టైం జాబ్ లాగా జూంబా సెంటర్స్, ఫిట్నెస్ సెంటర్స్ లో వీళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. 9 to 5 ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఒక 4 years ప్రాక్టీస్ తర్వాత వీళ్ళు కనుక పీజీ కంప్లీట్ చేసుకుంటే వీళ్ళు ఓన్ క్లినిక్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి. అలా 2 చేతుల్లో కూడా వీళ్ళు సంపాదించవచ్చు. అంటే ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ తో సమానంగా వీళ్ళు ఎర్న్ చేయగలుగుతారండి. అంటే సమాజంలో గుర్తింపుతో పాటు వీళ్ళ రెవెన్యూ కూడా అంత బాగుంటుందండి. అలాగే బిఎస్సి ఫుడ్ టెక్నాలజీ చదివిన స్టూడెంట్స్ కి అయితే వీళ్ళకి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ లో, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఇలాంటి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్స్ లో రీసెర్చ్ స్కాలర్స్ గా కూడా వీళ్ళకి జాబ్స్ వస్తాయండి. అది కూడా చాలా బాగుంటుంది ఆ కోర్స్. ఆ కోర్స్ కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే, వీళ్ళు కూడా అంటే స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చేసి వీళ్ళకి 20,000 తో స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి కూడా మేము 5th సెమిస్టర్ వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ కి పంపిస్తాం కాబట్టి వీళ్ళకి ఆల్మోస్ట్ ఇండస్ట్రీ నాలెడ్జ్ అనేది వీళ్ళు చదువుకునేటప్పుడే గెయిన్ చేస్తారు. ఓకే, చాలా మంది సిటీలో ఉన్న పిల్లలు కాకుండా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి కూడా కోర్సెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మరి అకామిడేషన్ ఎలా ఉంటుంది? ప్రతి పేరెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా బాబు కానివ్వండి, పాప కానివ్వండి చక్కగా చదువుకోవాలి, అంటే అక్కడ జాగ్రత్తగా ఉంటారా లేదా, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, మేము ఎక్కడో దూర ప్రదేశాల్లో ఉంటాము, పిల్లలేమో కాలేజ్లో అక్కడ చదువుకుంటారు, హాస్టల్స్లో ఉండి ఎలా ఉంటారో ఏంటో అని ఆ చిన్న బెరుకుతనం ఉంటుందండి. బట్ డోంట్ వరీ అండి, మా కాలేజ్లో 30:1 అంటే మనకి క్లాస్లో 60 members, 50 to 60 members ఉన్నప్పటికీ కూడా మనం సబ్జెక్ట్ టీచర్తో పాటు ఒక క్లాస్ టీచర్ని మనం అసైన్ చేస్తామండి. సో వాళ్ళకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్, అటెండెన్స్ కానివ్వండి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఏదైనా ఉన్నా అది క్లారిఫై చేయటం, లేదు వాళ్ళ కెరీర్ గైడెన్స్ కావాలి, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా క్లాస్ టీచర్ మీకు దగ్గరుండి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. వి విల్ టేక్ కేర్. మీ పేరెంట్స్ తర్వాత మీ పేరెంట్స్ లాగా అంత బాగా మేము మీ పిల్లల్ని చూసుకుంటాము. అలాగే మీకు సంబంధించిన సదుపాయాలు కూడా అంతే బాగుంటాయండి. మాకు వెరీ నియర్ బై క్యాంపసెస్ కి వెరీ దగ్గరలోనే అన్ని బ్రాంచెస్ కి కూడా హాస్టల్ ఫెసిలిటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు మినిమం 6,000 నుంచి 7,000 రూపాయల వరకు మీకు హాస్టల్ ఫీజు ఉంటుంది. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. 3 పూట్ల భోజనం పెడతారు, అలాగే 2 times నాన్ వెజ్ కూడా ఉంటుంది వీక్లీ. సో మీకు ఫెసిలిటీ అన్ని కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు. మేము అంత దగ్గరుండి చూసుకుంటాం కాబట్టి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, మరి ఆడపిల్లలు ప్రత్యేకించి హోటల్ మేనేజ్మెంట్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? జనరల్ గా హోటల్ ఇండస్ట్రీ అనేది మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. అది దాంట్లో మా పాప ఎలా సెట్ అవుతుందో, అసలు ఎలా ఉంటుందో అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారండి.
అంటే జనరలీ అండి హోటల్సే కాదు, మల్టీనేషనల్ కంపెనీస్ కానివ్వండి, ఇప్పుడు మనం కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నాము, సో అక్కడ రిలేషన్షిప్ మేనేజర్స్ కానివ్వండి, ఫ్రంట్ ఆఫీస్ కానీ ముఖ్యంగా మనం చూసేది ఆడపిల్లల్ని అన్నమాట. సో వాళ్ళకి బై బర్త్ కొన్ని మంచి గుడ్ క్వాలిటీస్ ఉంటాయండి. సో ఆ రిసీవింగ్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్, ఆ స్మైల్, సో వాళ్ళకి ప్లస్ పాయింట్ అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కానీ లేదా కార్పొరేట్ ఎయిర్పోర్ట్స్ లో కూడా మనం చూస్తాము, ఏవియేషన్ ఇండస్ట్రీలో కానీ, అంటే అన్ని ప్లేసెస్ లో కూడా ముఖ్యంగా విమెన్ కి ప్రయారిటీ ఉంటుందండి. సో సేఫ్టీ వైజ్ కానీ, సెక్యూరిటీ వైజ్ కానీ, అంటే అన్ని మనం టేక్ కేర్ చేస్తాం కాబట్టి ఏ ఇండస్ట్రీలో అయినా కూడా 100% సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఆడపిల్లలకి. ఓకే క్రాంతి గారు, సన్ ఇంటర్నేషనల్ లో ఏమేమి కోర్సెస్ అందిస్తున్నారు, ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, పూర్తి వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.